మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరటం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ క్రమంలో ఆయన జనసేనలోకి ఆహ్వానిస్తూ ఒంగోలు జన సైనికులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ మరుసటి రోజు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పవన్ కళ్యాణ్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలపై టీడీపీ నాయకులు సీరియస్ అయ్యారు. ఆ ఫ్లెక్సీలు తొలగించి జాగ్రత్తగా మున్సిపాలిటీలో అప్పగించారు. మరోవైపు తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో ఈ రోజు కొత్త ఫ్లెక్సీలు వెలిశాయి. కాపు నాయకులు వంగవీటి రంగ, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో ఉన్న ఫోటోలతో కలిపి కొత్త ఫ్లెక్సీలు తయారు చేయించారు బాలినేని అభిమానులు. మరోవైపు ఈ ఫ్లెక్సీలో ఎక్కడా కూడా జనసేన ఒంగోలు అధ్యక్షుడు రియాజ్ ఫోటో కనిపించకపోవటం మరో విశేషం. ఇవాళ ఉదయం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సైతం మధ్యాహ్నం వరకు మాయమయ్యాయి. మున్సిపల్ సిబ్బంది తీసేసినట్లు తెలుస్తోంది. అయితే మున్సిపల్ సిబ్బంది ఈ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారనే దానిపై క్లారిటీ రాలేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరటం దాదాపుగా ఖాయమైపోయింది. అయితే ఈ క్రమంలో ఆయన్ని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఒంగోలు జన సైనికులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే అది జరిగిన మరుసటి రోజు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పవన్ కళ్యాణ్, బాలినేని శ్రీనివాసరెడ్డి వీరందరూ ఉన్న ఫోటోలతో ఒక ఫ్లెక్సీలు అయితే వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలపై టీడీపీ నాయకులు సీరియస్ అయ్యారు. అయితే ఆ ఫ్లెక్సీలను తొలగించి జాగ్రత్తగా మున్సిపాలిటీలో అప్పగించారు. అయితే మరోవైపు తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో ఈరోజు కొత్త ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కాపు నాయకులు వంగవీటి రంగ, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో ఉన్న ఫోటోలతో కలిపి కొత్త ఫ్లెక్సీలు తయారు చేయించారు బాలినేని అభిమానులు. అయితే ఈ ఫ్లెక్సీలో ఎక్కడా కూడా జనసేన ఒంగోలు అధ్యక్షుడు రియాజ్ ఫోటో కనిపించకపోవడం మరో విశేషం. ఇక ఇవాళ ఉదయం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సైతం మధ్యాహ్నం వరకు మాయమయ్యాయి. మున్సిపల్ సిబ్బంది తీసేసినట్టు తెలుస్తోంది. అయితే మున్సిపల్ సిబ్బంది ఈ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరటం అయితే ఖాయమైపోయింది. కానీ దీనికోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అయితే వివాదాస్పదంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆయన జనసేనలోకి ఆహ్వానిస్తూ కూడా ఒంగోలు జన సైనికులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న మరుసటి రోజు ఇటు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, పవన్ కళ్యాణ్, బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్న ఫోటోలతో ఫ్లెక్సీలు వెలిశాయి. అయితే ఈ ఫ్లెక్సీలపై టీడీపీ నాయకులు సీరియస్ అయ్యారు. ఆ తర్వాత ఆ ఫ్లెక్సీలు తొలగించి జాగ్రత్తగా మున్సిపాలిటీలో అప్పగించారు. అయితే తొలగించిన ఫ్లెక్సీల స్థానంలో ఈ రోజు ఉదయం కొత్త ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో వంగవీటి రంగ, మెగాస్టార్ చిరంజీవి, నాగబాబుతో ఉన్న ఫోటోలతో కలిపి ఈ ఫ్లెక్సీలను అయితే తయారు చేయించారు బాలినేని అభిమానులు. అయితే ఈ ఫ్లెక్సీలో ఎక్కడా కూడా జనసేన ఒంగోలు అధ్యక్షుడు రియాజ్ ఫోటో మాత్రం కనిపించలేదు. అయితే ఈ కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇవాళ మధ్యాహ్నానికి కనిపించకుండా పోయాయి. మున్సిపల్ సిబ్బంది తీసేసినట్టు తెలుస్తోంది. అయితే మున్సిపల్ సిబ్బంది ఈ ఫ్లెక్సీలను ఎందుకు తొలగించారనే విషయం ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఇదే విషయానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరామ్ అందిస్తారు. జయరాం, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన చేరిక గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి?
ఈ నెల 26వ తేదీన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి జాయిన్ కాబోతున్నారు. ఇప్పటికే ఇటు అఫీషియల్ కూడా ఇటు జనసేన పార్టీ నుంచి కూడా ఒక నోట్ అయితే వచ్చింది. సరే, ఈ నేపథ్యంలో ఒంగోలులో ఇటు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అభిమానులు అయితే స్వాత ఫ్లెక్స్ని అయితే ఏర్పాటు చేశారు. నిన్న ఒంగోలు చర్చ్ సెంటర్లో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ వీళ్ళిద్దరి ఫోటో కలిసి కూడా వెల్కమ్ టు వాస్ అన్నట్టు కూడా అయితే నిన్న ఇటు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఫ్లెక్సీలపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ఫ్లెక్సీని కూడా తొలగించారు. అయితే ఈ రోజు కూడా అయితే ఇటు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, అదేవిధంగా అటు ఒంగోలు పార్లమెంట్ ఎంపీ మాగుంట ఫోటో లేకుండా అయితే ఈరోజు ఫ్లెక్సీలు వేశారు. ప్రస్తుతం ఇక్కడ ఇదే ఇక్కడ ఉదయం కూడా అయితే ఇక్కడ ఉదయం బాలినేని శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఈ స్వాత ఫ్లెక్సీలతో వేయించారు ఇక్కడ బాలినేని అభిమానులు. అయితే ఈ ఫ్లెక్సీలు ఒక గంట క్రితమే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ ఫ్లెక్సీలు అయితే ఇక్కడ తొలగించారు. ఈ ఫ్లెక్సీలు ఎందుకు తొలగించారు ఏంటనేది కూడా మనం ఇటు ఆరతీయగా ఒంగోలు నగరపాలక సంస్థ కార్మికులు ఈ ఫ్లెక్సీలు తొలగించారు. ఈ ఫ్లెక్సీలకు ఎటువంటి అనుమతి లేదని కూడా అయితే వారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అంటే ఇప్పటికీ ఒంగోలులో టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు విధంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అయితే వీరిద్దరి మధ్య అయితే రాజకీయంగా ఒక వారు నడుస్తుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండగా, అదేవిధంగా టీడీపీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ ఉన్నారు. వీరిద్దరి మధ్య కూడా ఇటు ఎన్నికలకు ముందు అయితే పెద్ద ఎత్తున గొడవలు కానీ ఇటు ఎన్నికలకు సంబంధించి అనేక విధాలుగా పెద్ద గొడవలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా అధికారంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి ఇటు జనసేనలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే ఇప్పుడు రేపు 26వ తారీఖున అయితే జాయిన్ కాబోతున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలోకి జాయిన్ కావడాన్ని ఇక్కడ టీడీపీ శ్రేణులు, అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీలోని రియాజ్ వర్గం అయితే అడ్డుకుంటుంది. కానీ ఇంత అడ్డుకున్నా కానీ రేపు 26వ తారీఖు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అయితే జాయిన్ కాబోతున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా బాలినేని అనుచరులు వేసినట్టు ఈ ఫ్లెక్సీలను ఇటు ఒంగోలు నగరపాలక సంస్థ సిబ్బంది అంటే ఇటు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆదేశాలతో ఈ ఫ్లెక్సీని అయితే ఇక్కడ తొలగించిన పరిస్థితి కూడా ఇక్కడ కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరులకు ఇటు టీడీపీ శ్రేణులకు అయితే పెద్ద ఎత్తున అయితే ఈ ఫ్లెక్సీల వారైతే కొనసాగుతుంది. Right. Thanks for the details.